క్షేత్రస్థాయిలో మీరే ప్రధానంగా ఉండేటువంటి వెహికల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే సెల్లింగ్ సంబంధించినటువంటి మీరు ఇందులో మీ యొక్క సహకారం పూర్తిగా అవసరం ఉంది. నేను మీ దగ్గర నుంచి ఒకటేమో ఈవీ పాలసీకి సంబంధించి సూచనలు, ఇంకా ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకుపోదాం, పర్యావరణాన్ని కాపాడడానికి నేనైతే గతంలో ఏదో ఒక ఆటో ప్రోగ్రామ్ పోయినప్పుడు చెప్పిన కంపల్సరీ మీరు దాంతో పాటు ఒక ప్లాంట్ ఇవ్వండి, ఒక వెహికల్ కొన్నాళ్ళకి ఒక ప్లాంట్, ఒక మొక్క మనం అనిపిస్తుంది దాదాపు 1,50,000 మొక్కలు అయితే పెడితే అవకాశం ఉంటుండే కదా. ఆ విధంగా మొక్కలు నాటడానికి ఒక మొక్కలు ఇవ్వండి, వారికి పర్యావరణం మీద ఒక అవగాహన కల్పించే విధంగా కార్యక్రమం తీసుకోండి. దాంతోపాటు రోడ్ సేఫ్టీలో కూడా పాల్గొనండి. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రచారం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా ఎవరైనా అభిప్రాయాన్ని గతంలో ఇక్కడి నుంచి చెప్తే వినిపోయేస్తుండే, ఇప్పుడు మీరు కూడా చెప్తే మేము విని దాన్ని ఏదైనా మార్పు చేర్పులు చేసుకుని ప్రభుత్వానికి ఈజీగా ఇంకా మీ అందరూ కూడా సౌకర్యంగా ఉండేటువంటి పాలసీని చేయడానికి కొరకు కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా దయచేసి మీరు ఇంటర్నల్ గా మీ కంపెనీస్ తోటి మాట్లాడైనా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే సహకరించినట్టయితే కొంత ఎక్కువగా మూమెంట్ దొరుకుతుంది. దాన్ని చేసుకుని ఆలోచన కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాటలు తెలియజేస్తూ, పర్యావరణాన్ని కాపాడే విషయంలో కూడా మీ యొక్క పాత్రను ఇంకా ఎక్కువ సంఖ్యలో కోరుకుంటూ కార్యక్రమం నిర్వహించాల్సింది కోరుతున్నాను.